మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఈవో, ఆలయ చైర్మన్, అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలకగా ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు స్వీకరించిన మంత్రి ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. క్యూ లైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వీపీఐ దర్శనాలతో పాటు సాధారణ భక్తుల దర్శనం కూడా సజావుగా కొనసాగేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, షటిల్ సర్వీసులు, అత్యవసర సేవలను ముందుగానే సిద్ధం చేయాలని, ఆలయ పరిసరాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని అధికారులను ఆదేశించారు. ఆలయ మాస్టర్ ప్లాన్ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని స్పష్టం చేసిన మంత్రి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi's System Windows. Please subscribe SS News AP.